హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఖాళీగా ఉండే ఒక పేస్ట్ బాక్స్ని తీసుకొని దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద బాక్స్ కాబట్టి ఒక ఎడ్జ్ని ఇలా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇలా స్క్వేర్స్ లాగా కట్ చేసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇటువంటి లైన్స్ ఉన్న ఒక కార్డ్బోర్డ్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇటువంటి కార్డ్బోర్డ్ లేనట్లయితే నార్మల్ కార్డ్బోర్డ్కి పై లేయర్ తీసేస్తే ఇలా తయారవుతుంది. అప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫ్లవర్కి ఒక పెటల్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా మొత్తం నేను 5 తయారు చేస్తున్నాను. అన్నీ ఒకే సైజులో ఉండడానికి ఇలా ఒకదానిపైన ఒకటి ఉంచుకొని కట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా చిన్నవి 5 రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి కలర్ చేసుకుందాం. ఇక్కడ ఉన్న వాటికి మొత్తం నేను బ్లూ కలర్ వేసుకుంటున్నాను. మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. ఇలా రెండిటికి కలర్ వేసుకున్న తర్వాత డ్రై అవనివ్వాలి. అప్పుడు ఒక్కొక్క పెటల్కి ఇలా మధ్యలో సిజర్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని అతికించుకుందాం. ఇలా పెద్దవాటిని మాత్రమే కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్నది ఇలా గ్లూ అప్లై చేసుకొని అతికించేసుకోవాలి. దీనివల్ల పెటల్ అనేది కొంచెం బెండ్ అవుతుంది. ఇలా మొత్తం అన్నీ అతికించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ కార్డ్బోర్డ్ పైన ఫ్లవర్ లాగా అతికించుకోవాలి. ఇలా పెద్దవాటిని 5 అతికించుకున్న తర్వాత మిడిల్లో చిన్నవాటిని కూడా అతికించుకోవాలి. ఇప్పుడు మరొక చిన్న సర్కిల్ తీసుకొని ఇలా మిడిల్లో కట్ చేసుకొని ఇలా అతికించుకోవాలి. చూసారు కదా, ఇలా రౌండ్గా వచ్చింది కోన్ షేప్లో. ఇప్పుడు దీన్ని ఫ్లవర్కి మిడిల్లో అతికించుకుందాం. ఇప్పుడు దీనికి గోల్డ్ కలర్ కానీ బ్రాంజ్ కలర్ కానీ వేసుకుందాం. మీ దగ్గర ఇది లేనట్లయితే గ్లిటర్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ బ్రాంజ్ కలర్ వేస్తున్నాను. ఇంకా పెటల్స్కి అవుట్లైన్ కూడా ఇస్తున్నాను. ఇప్పటి వరకు మనకి పెటల్స్ అన్నీ కలిసిపోయినట్టుగా కనిపిస్తున్నాయి, కానీ చూసారు కదా, దేనికవి విడిగా కనిపిస్తాయి అవుట్లైన్ ఇవ్వడం వల్ల. చూసారు కదా, అదేవిధంగా నేను మిగతావి కూడా రెడీ చేసుకున్నాను. ఇక్కడ వేరే కలర్స్ యూజ్ చేశాను. ఇప్పుడు ఆకులు కూడా తయారు చేసుకోవాలి. వీటికి గ్రీన్ కలర్ వేసుకుందాం. వీటికి కూడా డ్రై అయిన తర్వాత అవుట్లైన్ ఇస్తున్నాను. నేను ఇక్కడ మొత్తం 4 తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో పెద్ద ఫ్లవర్ని అతికించుకోవాలి. మిగతా వాటిని కూడా కార్డ్బోర్డ్ అనేది ఎక్కడా కనిపించకుండా ఇలా డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో అందమైన వాల్ డెకర్ రెడీ అయిపోయింది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.